Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. ముఖ్యంగా హిందూ బంధువులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక టెంపుల్ దగ్గరికి వెళ్ళి పళ్ళు బాగానే కొన్నట్టున్నారు కదా. టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఖర్జూర పళ్ళతోని ఒక్క బద్దులు వదిలేసినట్టున్నారు కదా. సంతోషం. అదేవిధంగా కుంభమేళా కూడా చివరి రోజు కదా, ఈరోజు చివరి స్నానాలు శివరాత్రితో ముగియబోతుంది. 45 రోజుల సమయం చూస్తూనే గడిచిపోయింది. మహాకుంభమేళ మళ్ళీ 144 ఏళ్లకు మళ్ళీ వస్తుంది. అంటే ఎవ్రీ 12 years ఒకసారి వచ్చేది కుంభమేళ. ఇది మహాకుంభమేళ కదా. నా భూతో నా భవిష్యత్తుగా జరిగింది. ఇప్పటి వరకు 60 కోట్ల మంది దర్శనాలు పుణ్యస్నానాలు చేసినట్టు సమాచారం. ఇది ప్రపంచంలో కూడా ఇట్లాంటి ఈవెంట్ ఇంకా జరగదేమో. నా భూతో నా భవిష్యత్తు ఇంకా భూతంలో వర్తమానంలో ఎప్పటికీ ఇంత పెద్ద జన సమూహము వచ్చేటువంటి ఆస్కారం ఎక్కడ. ఎందుకంటే ఒక దేశ జనాభా, రష్యా జనాభా 18 కోట్లు, అమెరికా జనాభా 33 కోట్లు. ఇంత పెద్ద ఆయోజన ఇంకెక్కడ జరగదు. ఇది ఒక చరిత్ర లోపల నిలిచిపోయే విధంగా మహాకుంభమేళకు ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా అక్కడ యోగి ఉన్నందున ఇలాంటి ఏర్పాట్లు చేసి కుంభమేళాను విజయవంతం చేశాడు. మరి ఇంత పెద్ద కుంభమేళా లోపల చిన్నటువంటి ప్రమాదాలు ఏర్పడుతుంటాయి. ప్రయాణాల ద్వారా వస్తూ పోతూ యాక్సిడెంట్ల ద్వారా కొద్దిమంది చనిపోయారు. ఇది విషాదకర సంఘటన. 60 కోట్ల మంది మరి ఒక పుణ్యస్థానాలకు వచ్చినప్పుడు చిన్న ప్రమాదాలు జరగడం సహజమే కదా. ఎందుకంటే అన్ని ప్రయాణ సాధనాలు, కార్లు, బస్సులు, రోడ్డు రవాణా మార్గం, రైలు రవాణా మార్గము, విమాన మార్గం ద్వారా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి. అక్కడక్కడ మధ్య లోపల ప్రమాదాలు జరిగి కొద్దిమంది చనిపోయారు. ఈ విషాదకర సంఘటన తప్పితే మిగతాదంతా కుంభమేళ ప్రతిష్టాత్మకంగా 45 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా ముగియబోతున్నది. ఇదంతా యోగికే సాధ్యమైంది. అక్కడ యోగి కారణజన్ముడు. అతను ఉన్నందునే ఇంత పెద్ద మహాకుంభమేళకు డబ్బులు వెచ్చించి అన్ని రకాల సకల సదుపాయాలు ఏర్పాటు చేసి కుంభనగరే నిర్మించి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా బండారాలు పెట్టడం కానివ్వండి, టెంట్ల సౌకర్యము అన్నీ ఉచితంగా. ఈవెన్ రైల్వే స్టేషన్ దిగినప్పటి నుంచి కుంభమేళా వరకు కూడా ఉచిత బస్ సౌకర్యం. 60 కోట్ల మంది అంటే ఆషామాషి వ్యవహారం కాదు కదా. ఇంత పెద్ద జనాలు వచ్చేటువంటి ఆయోజనను ఈ విజయవంతంగా నిర్వహణ చేయడం అంటే ఇది సాధ్యం కాని విషయం. ఇది గిన్నిస్ బుక్లో కూడా ఎక్కేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే నియర్ బై 60 కోట్ల మంది వచ్చేటువంటి కార్యక్రమం కాబట్టి చరిత్రలో కూడా మళ్ళీ ఇంకా ఇట్లాంటి ఇంత పెద్ద ఆయోజన జరగదేమో అని అనిపిస్తూ ఉంది. ఒక విషయం గమనిస్తా, ఈ కుంభమేళా లోపల అంటే హిందువులకు సంబంధించినటువంటి పుణ్యస్నానాలు ఆచరించారు, హిందువులకు సంబంధించినటువంటిదని ఒక నానుడి. మరి కుంభమేళా లోపల మోడీ వెళ్ళిండు, యోగి వెళ్ళిండు, ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి వాళ్ళంతా వెళ్ళి పుణ్యస్నానాలు, ఈవెన్ అంబానీ, అదానీ అంటే చెప్పుకోదగా వాళ్ళు బాలీవుడ్ నటులు చాలామంది వెళ్ళి అక్కడ స్నానాలు చేసుకున్నారు కదా. ఒక్క విషయాన్ని గమనించండి. వెస్ట్ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ కానీ, ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ యాదవ్, ఈ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఈ మన కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, రాబర్ట్ వాద్రా, జయరాం రమేష్, మల్లికార్జున ఖర్గే ఎవరైనా ఒకరైనా పోయి కుంభమేళాలో పుణ్యస్నానం చేసినట్టు గమనించిండ్రా? కేజ్రీవాల్తో సహా కదా. అంటే దీన్ని బట్టి క్లియర్ కట్గా అర్థమవుతున్న విషయం ఏందో హిందువులకు ముఖ్యంగా అర్థం కావాలి కదా. అసలు కుంభమేళా గురించి విమర్శలు చేసిండ్రు. కుంభమేళా లోపల మంటలు అంటుకున్నాయి, ఆడైడ చనిపోయినరు, నీళ్లు కుళ్ళిపోయినాయి. ఈవెన్ అమితాబ్ బచ్చన్ వాళ్ళ భార్య జయా బచ్చన్ కూడా నీళ్లు కుళ్ళిపోయినాయి. ఒక బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి తను కూడా కుంభమేళా లోపల నీళ్లు కుళ్ళిపోయినాయి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ వెళ్ళి మాత్రం స్నానం చేయలేదు. అంటే ఎంత హిందువుల యందు వీళ్ళకు ఎంత కక్ష ఉందో దీన్ని బట్టి అర్థమైపోతుంది. హిందువులు ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పటి వరకు ఎవరు కూడా అసలు ఈ విధంగా చేసిందని చెప్పలేదు. ఫస్ట్ టైం నేను ఛానల్లో రివీల్ చేస్తున్నాను ఇది కదా. గమనించాను కదా. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా ఎవ్వరు కూడా కుంభమేళాలో కూడా పార్టిసిపేట్ చేయలేదు. వెస్ట్ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు కూడా పోలేదు కదా. భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళారు. అంటే పార్టీలకు అతీతంగా కుంభమేళా జరుగుతుందా?
కాదు కదా. పార్టీలకు అతీతంగా అందరూ, అంటే హిందూ అనేవాడు ప్రతి ఒక్కరు కూడా కుంభమేళాకి వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి రావాలి. ఇంకొకరు కాంట్రవర్సీ ఏం పెడతారంటే 60 కోట్ల మంది దర్శించుకున్నారా అంటే 60 కోట్ల మంది పాపాలు చేశారా, నీళ్ళలో మునిగితే పాపాలు పోతాయా? చూడండి ఎంత వ్యంగ్యంగా విమర్శనాస్త్రాలు వేస్తున్నారు. రకరకాలుగా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలుగా కుంభమేళా పైన విమర్శనాస్త్రాలు. అఖిలేష్ యాదవ్ అయితే ఒక అడుగు ముందుకేసి కుంభమేళా లోపల ఏం జరగట్లేదా అంటే ఏదో జరగాలి, అంటే బాంబ్ బ్లాస్ట్ కానీ ఏదైనా ఉగ్రవాద దాడి కానీ మరి ఇట్లాంటివన్నీ చేపేనుండి మరి ఆయన్ని సైలెంట్గా ఎందుకున్నారా మరి కదా. పేరుకే సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో కూడా. ఒకవేళ సమాజ్వాదీ పార్టీ ఈ మహాకుంభమేళకి అక్కడ గవర్నమెంట్ ఉంటే భక్తుల పరిస్థితి దుర్భరంగా ఉండేది, రాసి పెట్టుకోండి. లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంటే ఒకవేళ ఉత్తరప్రదేశ్లో కూడా ఉంటే అక్కడికి వెళ్ళే భక్తుల పరిస్థితి దారుణంగా ఉండేది. ఎట్లయితే మనకు కరోనా వచ్చినప్పుడు బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉండి అందరికి ఉచిత వ్యాక్సిన్ ఇచ్చి అందరినీ కాపాడిందో, ఆ టైంలో ఇటు ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఇట గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంటే పిట్టెలాగా రాలిపోయే వాళ్ళం, కోట్లలో చనిపోయే వాళ్ళం హిందువులం, అంటే భారతీయులం. మరి ఆ వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఎవరికి పోయేదో వాళ్ళకే పోయేది. ఆడికి కూడా ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసిండ్రు, వ్యాక్సిన్ ఇచ్చినట్టు యాక్టింగ్లు చేసిండ్రు కొద్దిమంది హిందువులకి. ఈ విషయాన్ని గమనించండి. చెప్పే విషయం ఏంటంటే క్లియర్గా ఒకటే విషయము, కుంభమేళా లోపల ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఎవరైనా పోయినరా అంటే బీజేపీకి ఒక్కదానికి కుంభమేళాతో సంబంధమా, హిందువులకు కాదా? అంటే హిందువులకు సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాల్లో కూడా వీళ్ళు పాల్గొన్నారు. అంటే హిందువులకు ఇంకా గవర్నమెంట్ ఉంటే వీళ్ళు ఏమైనా మంచి చేస్తారా? చేయరు కదా. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఒకటే విషయం అర్థం చేసుకోవాలి హిందువులు. ఏం అర్థం చేసుకోవాలి? కుంభమేళా లోపల పుణ్యస్నానాలకు వీళ్ళు పోలేదు అంటే వీళ్ళు హిందువుల పక్షాన లేరు, ఇప్పుడు హిందువులకు యాంటీగానే ఉంటారు కదా. దీన్ని అర్థం చేసుకొని ఫ్యూచర్ లోపల హిందువులంతా సంఘటితంగా ఉండి ఐకమత్యంగా ఉండి ఇకనైనా కళ్ళు తెరవాలే హిందువులు. ఏ పార్టీలకు ఓటేస్తే హైందవ ధర్మము సురక్షితంగా ఉంటుందో ఆలోచన చేసి ఆ వ్యక్తులకు ఆ పార్టీలకు డబ్బుకు అమ్ముడు పోయి ఓటును అమ్ముకోవడం ఇట్లాంటివి చేయొద్దు. జై హింద్.